మనూరికి ఏమైందవ్వా? ఎందుకు నువ్వు చూస్తలేవా? పెద్ద పుడింగివా? వాడిని ఎందుకు పంపించినావు? ఈ ఊరికి తాడులా ఉన్నాయి. ఎన్ని పూజలు చేసినా అమ్మా నీకు జీవితం ఆగం చేసినావు. ఏ జన్మలు చేసినా పాపం ఈ జన్మలో నా జీవితం కట్టిగా చీకటి అయిపోయింది. నా పూజకి అర్థమే లేదు. నా జీవితం ఇంతేనా? ఈ ఊరికి మంచి చేద్దామని వస్తే ఈ ఊరే నన్ను కాటేసింది. నమస్తే శరణ్యే శివే సాను. విధి రాతను ఎవరు మార్చలేరు. గత జన్మలో చేసిన పుణ్య పాపాల వలనే ఈ జన్మలో వాటి ఫలితాలుంటాయి. నీకు జరిగింది అన్యాయమే, కానీ అధర్మం చేస్తున్నావు. ఒక్కరు ఇద్దరు చేసిన పాపానికి ఊరిని శపించావు. నీకన్నిటితో ఊరిని క్షణం చేద్దాం అనుకున్నావు. ఒక మాంత్రికుతో కలిసి ఊరిని కఠినంగా చంపేస్తున్నావు. నీకు నేను ఎలాంటి సహాయం చేయను. నా తక్షణ కర్తవ్యం ఊరిని కాపాడుకోవడమే. నాకు వచ్చిన కళ గురించి ఎవరికి చెప్పినా ఏం నమ్ముతలేరేంది. అసలు ఆ కళ నిజమేనా? కళలో కనిపించిన ఆ అమ్మాయి ఎవరు? నేనే దేవుణ్ణి అని చెప్తుంది ఏంటి? నేను ఇదే విషయం మా అంకన్న చెప్తే పట్టించుకుంటలేడు. అసలు బంధనాలు అంటే ఏంటి? ఈ ఊరికి ఒక ఆడదాన్ని శాపం అని చెప్పింది. ఆ శాపం ఎవరిది? హలో చెప్పండి. నేనే ఇచ్చాను సార్ కంప్లైంట్. సార్ స్పెషల్ ఆఫీసరా? సార్ లేడీ ఆఫీసరా సార్? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఎవరికి చెప్పండి. థ్యాంక్ యూ. ఈ ఊరికి ఏమైంది? ఇట్లయితుంది ఎందుకు? అంతా జగన్మాత గాయత్రి దేవే చూసుకుంటాది. సర్వ గ్రామాలు సర్వ జనాల గురించి అంతా అమ్మవారు చూసుకుంటారు. ఏమైందిరా చిట్టు తల్లి? ఏమైందిరా నీకు? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనురా. ఏంద్రా ఈ నురుగు ఎక్కడురా నీకు? డాడీ లే నానా ఏమైందిరా నీకు? లే నానా ఏమైందిరా? పాప ఎట్లా కోల్పోయింది. ఊళ్ళో ప్రతి పాపకు ఇట్లనే జరిగింది. ఏమైంది? మంచిగా చెప్పి నాకు అర్థం కాలేదు. ఏమైంది చెప్పు. కడుపు నొత్తందని వచ్చింది, నుసు కక్కుంటూ వచ్చింది. ఊళ్ళో ఇలాగే చిన్న పిల్లలు 3-4 చనిపోయారు. సేమ్ ఇదే పరిస్థితి. నువ్వేదో ఒకటి చేయాలి. నా బాబాను ఎలాగైనా కడుపు నొప్ప. నేనేం చెప్తానే చిన్ని చూడరా. చిన్నికి ఏం కావాలి? బిడ్డరా చిన్ని, నువ్వేదో చేయాలి. ఫస్ట్ హాస్పిటల్ తీసుకుపోవాలి. ఫస్ట్ హాస్పిటల్ తీసుకుపోవాలి. ముందు బాగా హాస్పిటల్ నువ్వు జరుగు. ఫస్ట్ హాస్పిటల్ తీసుకుపోవాలి పాపకి. అరే ఏమా దుఃఖాన్ని పాపా చిన్ని ఒక్కసారి చూడరా. నాన్న చూడరా పాపా. ఆ పాపకి ఇంకేం కాదులే, ఇంటికి తీసుకెళ్ళండి. దేవతలా వచ్చి మా పాపని కాపాడవమ్మా. అసలు మీరెవరు మేడం? అసలు మీరెవరు? ఇక్కడికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్. ఆఫీసర్ పంపిస్తాను. స్పెషల్ ఆఫీసర్ మీరేనా? మీ పేరేనా? ఝాన్సీ. సరే కానీ నీకు ఈ ఊర్లో ఎవరి మీద అనుమానం ఉందా? నాకు ఈ ఊర్లో అనుమానం అంటూ నాకు ఎవరి మీద లేదు మేడం. కాకపోతే నన్ను అనుమానంగా నాకు డౌట్ వచ్చే విధంగా జరిగిన ఒక సంఘటన మాత్రం ఉంది. అదేంటి అంటే నా చేతి పైన ఎవరో నాకు తెలియకుండానే ఒక మసిబొట్టు అనేది పెట్టిపోయింది మేడం. అవి కనిపెట్టాలి. ముందు వెళ్దాం పదా. సరే మేడం వెళ్దాం. ఎక్కడికైనా వెళ్ళగలనరా? మీ చుట్టే ఉంటారా? ఏం చేస్తారో ఈ ఊరికి నేను కూడా చూస్తారా? తోటి ఏమైతుందో నేను కూడా చూస్తారా? జై కాళీ.